అంటే మేము ట్రాఫిక్ డీసీపీ గారిని మేము ఎప్పుడు చూడలేదు మేడం. ఎంతసేపు అంటే మా 18 years 20 yearsలో ఏంటంటే కానిస్టేబుల్ గారికి నమస్తే అని చెప్పి ఏదో అప్పట్లో ఉన్న ఆ ఫార్మాలిటీ ప్రకారం మేము వెళ్ళిపోయాము. బట్ ఈరోజు వీళ్ళు ఆపిన విధానమే కానీ, ఆ సార్ ఆపిన విధానం కానీ, ఈసారి కానీ ఎవరిని అరే ఒరే అన్న మాట మేము ఇవాళ ఒక్కరోజు వెళ్ళలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అంటే ఫ్రెండ్లీ పోలీస్నెస్ అనేది సార్ దగ్గర చూసాము, ఆ సార్ దగ్గర చూసాము. హెల్మెట్ లేదు అని అంటే రే ఒరే అనే ఒక పోలీసు వాళ్ళు ఆపుతున్నారంటే మాకు అరే ఒరే అని పిలుపు. కొన్ని చోట్ల బూతులు వింటాం మేడం. ఫస్ట్ టైము ఈ రోజు అయితే కనుక ఈ ఎస్ఎంపురం లిమిట్స్లో సార్ దగ్గర బూతులు అయితే వెళ్ళలేదు మేడం. సార్ కూడా లేదండి, ఇద్దరు సార్లు పొలైట్ గానే ఉన్నారు మేడం. పొలైట్ గానే ఆపారు, పొలైట్ గానే మాట్లాడారు మేడం. మేము బూత్ అనేది వినలేదు మేడం. ఫస్ట్ టైం హిస్టరీలో చాలా మంది ఆపారు కానీ అరే ఒరే అని కానీ, లేకపోతే నేను ఈ రోజు అయితే కనుక తాళం లాక్కోవడం చూడలేదు మేడం. చాలా మంది అంటే వీళ్ళకి ఏంటంటే దే ఫీల్ లైక్ దే ఆర్ గాడ్. ఏంటంటే బండి మేము లక్షలు పెట్టి కొనుక్కున్నా వాళ్ళు ఫైనాన్స్ లాగా తాళం లాగేస్తారు. కానీ అలాంటి బిహేవియర్ ఫస్ట్ టైము ఇక్కడ మేము చూడలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు. కానీ మన కుమార్ అని వీళ్ళు ఉద్యోగం, నేను మొదటే చెప్పాను, వీళ్ళు ఉద్యోగం కాదు ఒక కమిట్మెంట్తో చేస్తున్నారు అని చెప్పాను. కనబడింది కదా. సో ఐఎమ్ హ్యాపీ. వెరీ గుడ్, గుడ్. ఇంతసేపు మీకోసం ఇది కూడా వెరీ గుడ్. మామూలుగా ఎప్పుడు ఒకటే చెప్తా, దే ఆర్ జస్ట్ వైలేటర్స్, నాట్ ఏ టెర్రరిస్ట్, నాట్ ఏ క్రిమినల్, దే ఆర్ జస్ట్ వైలేటర్స్. కాకపోతే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి మనం, అదే మా మోటివ్, అదే ఓకేనా. మీ నోటు వెంబడి వచ్చింది కూడా అదే. కానీ అట్ ది సేమ్ టైం మేము అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీ దగ్గర నుంచి కూడా రెసిప్రోకల్ అరేంజ్మెంట్, మీ దగ్గర కూడా ఆ రెస్పెక్ట్ మేము మిస్ అయినప్పుడు మాత్రం ఊరుకుంటాం, అది కోరుకుంటాం. అది ఇక్కడే చూసారు మీరు.